ఈరోజు మీరు సైకిల్ అన్ని కూడా పంపిణీ చేయబోతున్నారు. మన సరియు హీరోలో డెస్టినీ 125cc స్కూటర్ కొనుగోలుపై 7,200 విలువ కలిగిన పూర్తి ఇన్సూరెన్స్ ని ఫ్రీగా ఇవ్వడమే కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా జీరో డౌన్ పేమెంట్ తో స్కూటర్ ని మీ సొంతం చేసుకోగలిగే అద్భుతమైన అవకాశం మన సరియు హీరోలో ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? సరియు హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ హుసేన్. సైకిల్ నుంచి సమాజ సేవ వరకు అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంత్రి నారాయణ గారు ముందుకు సాగుతున్నారు. అందులో శరణి గారు కూడా పాత్రధారి. మరి వారితో మాట్లాడదాం. సైకిల్ నుంచి సమాజ సేవ వరకు అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకుంటే ఈరోజు మీరు సైకిల్ అన్ని కూడా పంపిణీ చేయబోతున్నారు. ఈ సైకిల్ కి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఏం పేరు పెడతారు? అంటే ప్రతి విద్యార్థి ఒక యజమానిగా మారుతున్నారు కాబట్టి ప్రజల విద్యా వాహనం అని పెడతాను. ఎందుకంటే మనము ఎంతో మంది ప్రజల్ని చూస్తూ ఉంటాం, పిల్లల్ని చూస్తుంటాం, వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, కానీ ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి స్ట్రెయిన్, స్ట్రెస్, ఫైనల్ గా స్కూల్కి వచ్చేసరికి వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్, ఫోకస్ కూడా పోతుంది. సో నేను తప్పకుండా ఈ పేరు పెట్టాను. రైట్ మేడం, ఫన్నీగా మాట్లాడుకుందాం, ఎందుకంటే డిఫరెంట్ గా చేద్దాం జరుగుతుంది. సో ఈ సైకిల్ కి ఒక నోరు వచ్చింది. ఈ రోజు మంత్రి నారాయణ గారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇస్తున్నారు. సైకిల్ కి నోరు ఉంటే ఆ విద్యార్థితో ఆ సైకిల్ ఏం చెప్తుంది? చదువుకో 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 అని చెప్తుంది. అంతేనా? సింపుల్ గా. రైట్ మేడం. అలాగే సైకిల్ కి 2 చక్రాలు ఉన్నాయి. విద్యార్థి జీవిత చక్రాలని వీటిని భావిస్తే ఆ 2 ఏంటి? దాన్ని ఎలా ఉదాహరిస్తారు? ఒకటి ఫెయిల్యూర్స్, మీరు ఎప్పుడైతే లైఫ్ లో ఫెయిల్ అవుతారో అంత బాగా ఎదుగుతారు. అండ్ ఇంకొకటి, మనం ఎంత లైఫ్ లో ఎంత స్టేజ్కి వెళ్ళినా మన గ్రౌండ్ రియాలిటీ, ఆ హ్యూమానిటీ అవన్నీ కోల్పోకూడదు. సో ఒకటి హ్యూమానిటీ, ఒకటి ఫెయిల్యూర్. ఓకే రైట్. సైకిల్ నడపాలంటే ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్ అవసరం. ఈ బ్యాలెన్స్ విషయంలో తీసుకుంటే విద్యార్థి జీవితంలో సోషల్ మీడియా ఉంటుంది, స్నేహితులు ఉంటారు, చదువు ఉంటుంది, కుటుంబం ఉంటుంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ఎలా ముందుకు సాగాలి, వాళ్ళకి మీరేం చెప్తారు? లైఫ్ లో ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి. కొన్నిసార్లు మనం ఎంతో నేర్చుకున్నాం అనుకుంటాం, కానీ ఫైనల్ గా ఎగ్జామినేషన్ పేపర్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి అంత రాకపోవచ్చు. సో లైఫ్ లో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన స్ట్రెంగ్స్ ని, వీక్నెసెస్ ని అనలైజ్ చేసుకుంటూ అసలు మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాం, మనం ఏం చేస్తే అక్కడికి వెళ్తామని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్ మేడం. అలాగే ఒక 10 years తర్వాత ఈరోజు సైకిల్ తీసుకున్న విద్యార్థి 10 ఏళ్ల తర్వాత కనిపించాడు. శరణి మేడం నమస్తే. మీరు ఇచ్చిన సైకిల్ వల్లే ఉన్నత చదువుకొని ఈ స్థాయికి వచ్చానని మీతో అన్నాడు. అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరుంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అది సరిపోద్ది, నా పొట్ట నిండడానికి అంటారు కదా. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విద్యార్థితో మీరేం చెప్తారు? అప్పుడు విద్యార్థితో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమంటాను. ఎక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఒక్కసారి మనం అనలైజ్ చేసుకొని ముందుకెళ్దాం. సో మీరు వచ్చిన ప్లేస్ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మీరు అది పిఎం అయినా, సీఎం అయినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, ఎప్పుడు మనం వచ్చింది, మనం ఎక్కడి ఏ స్థాయి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ మేడం. ఈరోజు సైకిల్ ఇవ్వబోతున్నారు. సైకిల్తో ప్రయాణం తీసుకుంటే 1000 kilometers ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ప్రతిరోజు 1 kilometer మనం తీసుకుంటే, సో ఈ కిలోమీటర్ని అధిగమించడానికి విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సలహా? బాగా చదువుకోవడం. ఓకే. మా నాన్నగారు ఒకటే చెప్తుంటారు, ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో మీరు జీవితంలో ఏదన్నా సాధించవచ్చు. సో ఇప్పుడు సైకిల్ తొక్కాలన్నా బాగా నడపడం రావాలి. అదే విధంగా లైఫ్ లో కూడా ఫౌండేషన్ బేసిక్స్, ఇప్పుడు మీరు చదువుతున్నారు స్కూల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ ఉంటారో ఏ IIT సీట్ అన్నా వస్తుంది. సో మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా చేసుకోండి, మీరు లైఫ్ లో ఎదిగిపోతుంది. సో నాన్నగారి గురించి ప్రస్తావించారు కాబట్టి నారాయణ గారి గురించి మాట్లాడుకుందాం. సో మంత్రి నారాయణ గారిలో ప్రజలకు తెలిసిన విషయం, ప్రజలకు తెలియని ఇంకొక కోణం ఏదన్నా, ఇంకొక విషయం ఉంటే అదేంటి? మా నాన్నగారు ఇప్పటికీ కూడా 16 hours పనిచేస్తారు నాన్ స్టాప్. ఇంకా ఇంట్లో ఉంటే తప్పకుండా నువ్వు ఎడ్యుకేషన్ పరంగా ఎలా జరుగుతుంది, నారాయణ ఎలా ఉంది, పాలిటిక్స్ లో ఇది చేయాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా, ఇప్పుడు తెలుసుకోవాలన్న కోరిక, ఇంకా 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 చేయాలి అన్న కోరిక ఎక్కువ ఉంటుంది. అండ్ రేపు ఈవెంట్ తీసుకునేటట్టు కూడా అయితే కూడా 10,000 డిస్ట్రిబ్యూషన్, సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. రేపు ఒక్కటే 7,000, ఆ మిగతా 3,000 దసరాకి phase 1, phase 2 లో పెడుతున్నారు. సో ఇది ఒక మామూలు విషయం కాదు. సో నాన్నగారు మీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఇది అంటే ఆస్తి కాకుండా మీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, నాన్నగారు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి ఇది అని జీవితంలో ఏదైనా
ఉందండి నాలెడ్జ్ అన్నది మనం ఎంత ఎదుగుతూ ఉంటామో, ఎంత నేర్చుకుంటామో, ఎంత అన్లర్న్ చేస్తామో అది అంత వస్తుంది మనకి. సో ఒకటే చెప్తారు, నువ్వు ఎంత ఎదిగినా నీ రూట్స్ ని మర్చిపోకూడదు. నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండు, చదువుతూనే ఉండు. దానివల్ల మనుషులకి ఉపయోగపడుతుంది, ప్రజలకి ఉపయోగపడుతుంది. అండ్ మనం అందరం కలిసి ఒక సపోర్టివ్ కుటుంబం లాగా ఉంటే అది సరిపోద్ది నెల్లూరు ఎదగడానికి. రైట్ మేడం. నారాయణ గారు ఏదైనా ఒకటి అనుకుంటే చాలా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగు. అయితే అప్పటికి కూడా ఏదైనా ఒక విషయం ఇది వద్దు నాన్న అని చెప్పినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఆయన ఆపిన సందర్భం ఏదైనా ఉందా? వద్దు అని చెప్పిన సందర్భం ఒకటి ఉందండి. విఆర్ హై స్కూల్. అందుకే అడిగారు. విఆర్ హై స్కూల్ నాకు ఫస్ట్ ఇచ్చినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఈ స్కూల్ ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేస్తామని. కానీ అందరి సపోర్ట్ తో చేసాం. సో హైడ్రోఫోనిక్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టాం. సాయిల్ లేకుండా ప్లాంట్స్ గ్రో అవుతాయి, రైట్ వాటర్ కండిషన్స్, రైట్ మినరల్స్ ఉంటాయి. సో ఆ కొత్త టెక్నాలజీ నాకు ఇక్కడ పెట్టాలంటే నిజంగా భయం వేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి, ఎంత మెయింటెనెన్స్ చేస్తారు అని. సో అక్కడ నేను మా నాన్నగారికి చెప్పాను హైడ్రోఫోనిక్స్ పెట్టాలని ఉంది, కానీ ఎందుకో కొంచెం భయం వేస్తుంది మెయింటైన్ చేస్తారో లేదో అని. అండ్ ఫైనల్ గా ఏం కాదు, పెట్టు, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అని చెప్పారు. రైట్ మేడం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నారాయణ గారి కుమార్తెగా అందరికీ తెలుసు. అయితే శరణి అనే నేను అని అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చినప్పుడు పరిస్థితి వస్తే ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు మంత్రి అయితే నెల్లూరుకి ఏం చేస్తారు? ఆ రోజు కోసం నేనేం వెయిట్ చేయట్లేదు, ఎందుకంటే మా నాన్నగారికి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేయమన్నారు, క్యాంపెయినింగ్ చేశాను. ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటాను. సో నేను అంత దూరం ఇంకా ఆలోచించాను. రైట్ మేడం. ఇంకొక విషయం ఏంటంటే, నాన్నగారిలో మీరు నేర్చుకున్న అంశం గురించి అందరూ అడిగి ఉంటారు. కానీ మీ నుంచి నాన్నగారికి నా నుంచి నాన్నగారు ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించిందా? అది నాన్నగారిని అడిగితే తెలుస్తుంది అనుకుంటా బాగా నాకన్నా. సరే, మీ విషయంలో నాన్నగారికి బాగా నచ్చిన అంశం ఏంటి? డిసిప్లిన్. నాకు ఒక షెడ్యూల్ ఉండేదండి. రోజు ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది. రోజు ఒక పని ఆ టైంకి చేస్తే అది 21 days చేస్తే హ్యాబిట్ అయిపోద్ది. సో నేను నా లైఫ్ లో అదే నేర్చుకున్నాను, నాన్నగారిని బహుశా చూసి నేర్చుకున్నట్టున్నాను. సో రోజు ఒక టైంలో ఒక పని అనుకుంటే ఆ టైంలోనే అవ్వాలి, లేకపోతే ఫ్రస్ట్రేషన్ గా చిరాకుగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ డిసిప్లిన్ చాలా ముఖ్యం కాబట్టి నేటి విద్యార్థులకు మీరు డిసిప్లిన్ గురించి అన్నమాట. మీరు ఎదగాలంటే లైఫ్ లో కన్సిస్టెన్సీ అండి, డిసిప్లిన్, ఫోకస్. సో అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు నాన్నగారు, విఆర్ హై స్కూల్. ఎంతో మంది పిల్లలు నిరుపేదలు వచ్చి చదువుకుంటున్నారు. సో మీరు లైఫ్ లో ఎదగాలంటే తప్పకుండా డిటర్మినేషన్, డెడికేషన్ తో రోజు చదవండి. మీకు వీక్ ఉన్న సబ్జెక్ట్స్ ఎస్పెషలీ ఫోకస్ చేసి చదివి స్ట్రెంగ్తన్ చేసే సబ్జెక్ట్స్ తప్పకుండా మీరు లైఫ్ లో ఎదుగుతారు. సో చివరిగా అంటే మీ గురించి ప్రజలకు ఏమన్నా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నా గురించి నాకు తెలిసి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. సో ప్రజలు కూడా నా కుటుంబం అయిపోయారు. సో ఎక్కువ చెప్పేదేముంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. సరదాగా ఫన్నీగా మేడం ఇది, అంతే. సో అదనమాట విషయం. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ఏంటంటే, విద్యార్థులకు మెయిన్గా ఈరోజు చెప్పినటువంటి అన్నిట్లో కూడా నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే డిసిప్లైన్. విద్యార్థులు డిసిప్లైన్తో విజయం వైపు టార్గెట్ చేసుకుని ముందుకు సాగాలి. అలా సాగితే ఖచ్చితంగా మీ టార్గెట్స్ అచీవ్ అవుతారు. సో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు శరణి గారిని కలిసి ఈ సైకిల్ వల్ల నీ స్థాయికి వచ్చానని చెప్పే రోజు రావాలి. ఆ రోజు కోసం ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ధన్యవాదాలు. కెమెరామెన్ మహేష్ తో శాస్త్రి నెల్లూరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.